ఒక ఒక వ్యక్తి పొద్దున్నే సూర్యోదయం చూద్దామని బీచ్‌కెళ్ళాడు. సముద్రం ఒడ్డుకెళ్ళాడు. సముద్రం దగ్గర ఇంకా తెల్లవారలేదు. ఆ సూర్యోదయం రాకముందు ఒడ్డున తిరుగుతూ ఉన్నాడు. తీరంలో అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే అతనికి ఒక సంచి దొరికింది. అందులో కొన్ని రాళ్ళున్నాయి. చాలా రాళ్ళున్నాయి. అవి తీసి ఒక్కో రాయి సముద్రంలోనికి ఇసురుతూ ఉన్నాడు. ఏం పనేం లేక ఊరికే. కొన్ని పనులు ఏ కారణం లేకుండా చేస్తాం కదా! అట్లా ఒక్కో రాయి తీసి లోపలికి ఇసురుతూ ఉన్నాడు. అలా ఇసురుతున్నప్పుడు సూర్యోదయం అవుతూ ఉంది. ఆ వెలుతురు ఆ కిరణాలు దీని మీద పడేసరికి ఆ రాయి, చేతిలో ఉన్న రాయి విసరబోతూ ఉంటే అది మెరుస్తూ కనపడితే ఏంటిది మెరుస్తుందని దాన్ని అలా చూశాడు క్షుణ్ణంగా. ఆ రాళ్ళు విసరడం ఆపి ఒకసారి దాన్ని పరిశీలనగా చూశాడు. కాసేపటికి అర్థమైంది అది రాయి కాదు, ఎంతో విలువైన ఒక వజ్రం అని. దాని ఖరీదు సుమారుగా ₹1,00,00,000 ఉంటుంది. సంచిలోకి చూస్తే ఇంకా సగం రాళ్ళు ఉన్నాయి, అంటే సగం వజ్రాలు అలాగే ఉన్నాయి. అతనికి అర్థమైంది ఏంటంటే, ఇప్పటి వరకు నేను సముద్రంలోకి పని పాట లేకుండా ఊరికి అలా విసిరేసింది ఇంత విలువైన వజ్రాలను నేను విసిరేసానా అని అప్పుడు తెలుసుకున్నాడు. అతని ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, విసిరేసిన ఆ వజ్రాలను తలుచుకుని బాధపడడం, ఎందుకంటే సముద్రంలోనికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావు కదా. రెండవది ఏంటంటే, ఉన్న వాటినన్నా జాగ్రత్తగా చూసుకుని వాటిని ఉపయోగించుకోవడం. జీవిత సత్యం కూడా, జీవితం తాలూకు పాఠాలు కూడా ఇందులోనే ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు లోకం అనే సముద్రంలోనికి వ్యర్థంగా గడిచిపోయినాయి. గతంలో ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం మనం వృధాగా గడిపేశాం. ₹1,00,00,000 విలువ చేసే ఒక్కొక్క వజ్రం ఒక్కో సంవత్సరం అనుకుందాం. మన దగ్గర కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, గతంలో జరిగిన మంచి చెడుల గురించి తలుచుకుని బాధలు పడడం. రెండవది, ముందున్న జీవితాన్నైనా జాగ్రత్తగా విలువైనదిగా మార్చుకోవడం. ఎంత ప్రయత్నం చేసినా మనిషి గతాన్ని మార్చలేడు. గతం అనేది ఒక సమాధి. ఏం చేసినా దాన్ని మనం మార్చేదేమీ లేదు. కానీ ఇవాళున్న పరిస్థితులను మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే, ఉన్న జీవితానికైనా విలువను మనం ఆపాదించిన వ్యక్తులంగా మనం మారడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. అందుకనే జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని బాధలు పడుతూ ఉంటే దాన్ని ఉన్న కాలాన్ని కూడా వ్యర్థం చేసుకున్నట్టే. అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే, సమయాన్ని వృధా చేయడం అనేదానికి ఒక గొప్ప నిర్వచనం చెప్తాను వినండి. ఎదురుగా వస్తున్న సూర్యోదయాన్ని చూస్తూ మొన్న సాయంత్రం జరిగిన గొడవ గురించి మనం మనసులో ఆలోచన చేస్తే అది అన్నిటికంటే టైం వేస్ట్. అంటే ఎప్పుడెప్పుడో విషయాలను తలుచుకుంటూ ఉన్న ఈ క్షణాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ కాలం అలా గడిచిపోతూ ఉంది. ఇవాళ శారీరక రోగాల కంటే కూడా మానసికమైన రోగాలు, మనశ్శాంతి లేని పరిస్థితులు మనిషి ఎదుర్కొంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, గతంలో జీవించడమో లేదంటే భవిష్యత్తు గురించి భయపడడమో, ఈ రెండూ చేస్తూ ఈ రెండింటి మధ్యలో ఉన్న విలువైన ఈ క్షణాన్ని మనిషి జీవించలేకపోతున్నాడు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మేధావులు సైతం చివరికి వాళ్ళు చెప్పే ఒక సూత్రం ఏంటంటే, ఈ క్షణంలో బతకండి అనే విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ నిమిషంలో జీవించండి, ఇదే వాస్తవం అనేది చెప్తూ ఉంటారు. ఈ క్షణంలో మనం తీసుకునే నిర్ణయాలు, ఈ క్షణంలో మనం తీసుకునే ఆలోచనలు, మన ప్రవర్తన, దీనిని బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. దీన్ని బైబిల్ కూడా, యేసు ప్రభు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, రేపటి గురించి చింతించవద్దు. అట్లాగనే గతం గురించి కూడా, జరిగిపోయిన వాటి గురించి మీరు బాధపడద్దు. మీ భారాలు, మీ బాధ్యతలు నా మీద వేసి మీరు చేయాల్సిన పని చాలా క్షుణ్ణంగా, అంకిత భావంతో మీ పనులు మీరు చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అని దేవాతి దేవుడు తెలియజేశాడు. కాబట్టి మనిషి జీవితం యొక్క విలువలు తెలుసుకోవాలి అంటే ఈ క్షణంలో వాస్తవంలో జీవించాలి. మనం ఏం చేస్తే ఎదర భవిష్యత్తు బాగుంటుందనేది ఆలోచించాలి. అయితే నేను ఆధ్యాత్మిక కోణంలో 3 విషయాలు చెప్తాను వ్యక్తిత్వ వికాసం గురించి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, అన్ని రకాల వ్యక్తులకి ఉపయోగపడే ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 సూత్రాలు పాటిస్తే నిజంగా జీవితం, మన బ్రతుకు ఇంతవరకు ఎంత డ్యామేజ్ అయినా కూడా ఇక మీదట చాలా గొప్పగా, మనం అనుకున్న దానికంటే చాలా గొప్పగా మన జీవితం రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఈ 3 విషయాలు, నేను చెప్పే ఒక 3 విషయాలు, 3 సూత్రాలు మీరు ఖచ్చితంగా మీ రోజువారీ జీవితంలో అవలంబించండి. మొదటి సూత్రం, మనం చేయాల్సినవి ఏంటంటే, మొదటిది ప్యూరిటీ, అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం. మీ స్నేహితులందరూ కలిసి ఏదో ఒక పార్టీ చేసుకుంటున్నారు, ఏ మందు పార్టీయో చేసుకుంటున్నారు, మీరు కూడా అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో పాటు మీరు కూర్చున్నారు, అందరితో సరదాగా కాలక్షేపంగా మాట్లాడుకుంటున్నారు. ఈలోపు వాళ్ళు
ఆ మద్యపానం తీసుకుంటూ ఉన్నారు. మీరు కూడా వారితో పాటు కలిసి కూర్చుని కాసేపు తాగితే బాగుంటుంది. నిజంగానే చాలా కాలక్షేపంగా ఉంటుంది. ఆ నిమిషానికి చాలా సంతోషంగా ఉంటుంది. కాదని నేనేమన్నా, అది నిజంగానే బాగుంటుంది వాళ్ళతో పాటు కూర్చుని కాస్త అలా చేయడం. కానీ ఒకటి ఆలోచించండి, వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ దేహం ఇలాంటి వాటి కోసం ఇవ్వబడలేదు అనే ఒక దృఢ నిశ్చయంతో చాలా సున్నితంగా వాటిని తిరస్కరించి ఆ తుచ్చమైన తాత్కాలికమైన ఆ సంతోషాలను పక్కన పెట్టి లేచి యువతలకు వచ్చేసేయండి. యువతలకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది అది ఇంకా బాగుంటుంది. మీకు నిజమైన ఆనందం పరిశుద్ధతలో దొరుకుద్ది. తప్పులు చేస్తే దొరికే ఆనందం తర్వాత చాలా దుఃఖాన్ని మనకు తీసుకొస్తుంది. ఎందుకంటే మనుషుడా ఏది విత్తుతావో ఆ పంట కోస్తావని బైబిల్ చెప్తుంది. మనం ఏదైతే చేస్తామో తిరిగి మనం సమాజానికి ఏది ఇవ్వాలనుకుంటామో, అవతల వ్యక్తికి ఏం జరగాలనుకుంటామో తిరిగి అదే మన గుమ్మంలోనికి మన జీవితంలోనికి వస్తుందని బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. ఈ పనికిరాని విషయాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం కంటే కూడా హోలీనెస్, పరిశుద్ధతలో సంతోషాన్ని వెతుక్కోండి. స్వచ్ఛమైన జీవితంలో సంతోషాన్ని వెతుక్కోండి. నీతి మార్గంలో సంతోషాన్ని వెతుక్కోండి. భక్తి జీవితంలో సంతోషాన్ని వెతుక్కోండి. పాపం చేయడంలో కాదు, తప్పులు చేయడంలో కాదు, వాటిని తప్పించుకొని తిరగడంలో సంతోషాన్ని వెతుక్కోండి. నిజంగా బాగుంటుంది. నిజంగా జీవితం చాలా బాగుంటుంది. ఎన్నో చిక్కుల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి, ఎందుకురా ఇలా చేశాననే ఆ బాధల నుంచి మనం తప్పించబడతాం. హోలీనెస్, పరిశుద్ధ జీవితం చాలా చాలా చక్కగా మన జీవితం రూపుదిద్దుకోవడానికి కారణమవుతుంది. ఇవాళకి చాలామంది ఒక విషయంలో బాధపడతారు. ఏంటో తెలుసా? ఫలానా రోజు ఫలానా టైంలో ఆ ఒక్కరోజు నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఆ ఒక్కరోజు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఆ ఒక్కరోజు నేను అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది, లేదంటే ఆ ఒక్కరోజు అలా అనకుండా ఉంటే బాగుండేది అని ఆ ఒక్కరోజు జరిగిన విషయం గురించి ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ జీవితంలో అలాంటివి ఉండవు. ఇది మనకు మంచిది కాదు అని మనకు తెలిసినప్పుడు చాలా సున్నితంగా దానిని దాటుకుని లోకమంతా ఎక్కడ పడిపోతుందో అక్కడ మనం నిలబడ్డాం అనుకోండి, లోకమంతా దేనికి తలదించిందో అక్కడ మనం తలెత్తుకుని ఉన్నాం అనుకోండి, లోకమంతా దేనికి లోబడుతుందో అక్కడ మనం లోబడకుండా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, నిజంగా ఎక్కడా దొరకనంత, లోకంలో ఎక్కడా దొరకనంత సంతోషం, మనశ్శాంతి, ఆత్మసంతృప్తి మనకు దొరుకుతుంది. అందుకని పరిశుద్ధులకే ఎన్నో అద్భుతాలు ఉంటాయని కూడా బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు నదిని దాటుకుని అవతలకి వెళ్ళాలి, యొర్దాను నది దాటుకుని. ఆ టైంలో యెహోషువ అనే ఒక నాయకుడు చెప్తాడు అక్కడున్న ప్రజలందరికీ, రేపు దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేయాలి కాబట్టి ఇవాళ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు. అంటే ప్రతి మనిషి కూడా కష్టాలు ఎక్కువైపోయినప్పుడు అనుకుంటూ ఉంటాం, ఏదన్నా అద్భుతం జరిగితే బాగుండు, ఏదన్నా నా జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు. నిజంగానే జరుగుతాయి అద్భుతాలు, జరగకుండా ఉండవు. కాకపోతే రేపటి అద్భుతం అనేది నేటి పరిశుద్ధత మీద ఆధారపడి ఉంది. స్వచ్ఛమైన జీవితం, ప్యూరిటీ అనేది మంచి జీవితానికి ఒక గొప్ప సూత్రంగా ఇది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మొదటిది ప్యూరిటీ, రెండోది క్వాలిటీ అంటే నాణ్యత. మీరు ఎప్పుడన్నా కూరగాయలు కొనడానికి రైతు బజార్కి వెళ్ళారనుకోండి, వంకాయలు కొనడానికి వెళ్ళారు అనుకుందాం. అక్కడ వంకాయలన్నీ మీ కళ్ళ ముందు పోసున్నాయి. ఆ పోసున్న వంకాయల్లో పుచ్చు వంకాయలన్నీ తీసుకొని ఓ సంచిలో వేసుకొని జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి అవి తెచ్చుకొని ఇంట్లో వంట వండుకుంటారా? పొరపాటును కూడా పనిచేయండి. మన ముందు ఆ కూరగాయలు ఏదైనా ఉంటే, ఏదైనా ఒక వస్తువు తీసుకోవడానికి వెళ్తే ఉన్న వాటిలో నాణ్యమైనది తీసుకుంటాం. పుచ్చు వంకాయలు తెచ్చుకొని ఎవడో కూర వండుకోడు కదా, నాణ్యమైనదే మనం వెతుకుతాం. ఇప్పుడు ఒకే రకమైన ఖరీదుకి, అంటే ఒకే ఖరీదుకి ఒక 100 రూపాయలకి 2 రకాల వస్తువులు వస్తున్నాయి. ఒకటి నాణ్యత లేనిది, ఒకటి నాణ్యమైనది. రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, ఒక దాంట్లో నాణ్యత లేదు, ఒకటి నాణ్యమైనది. రెండింటి ఖరీదు 100 రూపాయలే. ఏది తీసుకుంటాం? ఖచ్చితంగా నాణ్యత వైపు మనం అడుగులు వేస్తాం. నాణ్యమైనదే మనం కావాలనుకుంటాం, నాణ్యమైనదే మనం కోరుకుంటాం. అట్లాగే దేవుడు కూడా అంతేనండి, మనుషుల్లో నాణ్యత వెతుకుతాడు, నాణ్యమైన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటాడు. ఎవరున్నారు నాణ్యంగా, హానెస్ట్గా ఎవరున్నారు, క్వాలిటీగా ఎవరు జీవిస్తున్నారు, ఉన్న జీవితంలో ఉన్నతంగా ఎవరు బ్రతుకుతున్నారు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఒకరికి హాని చేయకుండా నీతి మార్గంలో ఉంటూ వారికి అప్పగించిన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తిస్తూ అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసే నాణ్యమైన వ్యక్తులు ఎవరున్నారు అని దేవుడు వెతికితే నేను ఉన్నాను తండ్రి అని మనం చేయెత్తి చూపించగలగాలి. నాణ్యత అనేది దేవుడిని ఆకర్షిస్తుంది. నాణ్యమైన వ్యక్తులుగా మనం ఉంటే
మనం ఒక వస్తువుని నాణ్యమైనది ఎలా తీసుకోవాలని మనం కోరుకుంటామో అట్లాగే మనలో నాణ్యత ఉంటే దేవుడు మనల్ని ఎంచుకుంటాడు. దేవుడు మన మీద ఎన్నో ఆశీర్వాదాలను మనకు మన కుటుంబాలకు ఇస్తాడు. ఎన్నో బాధ్యతలు భారాలు కూడా దేవుడు మనకి అప్పగిస్తాడు. నాణ్యత వైపు మనుషులు అడుగులు వేసినట్టుగా నాణ్యత వైపు దేవుడు కూడా ఎదురు చూస్తాడు. దేవుడు కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే ఏ చిన్న పని చేసినా ఒక 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 పని చేసే వ్యక్తి తన యజమానుని మెప్పించడానికో వారిని వీరిని మెప్పించడానికో పని చేయడం కాదు. అది తనకి ఇవ్వబడిన పని కాబట్టి పూర్తి అంకిత భావంతో 100% ఆ పనికి నాణ్యత అనేది చేకూర్చాలి. పూర్తి అంకిత భావంతో ఆ పని చేయాలి. అంటే మీరు ఏ పని చేసినా 100% దానికి న్యాయం చేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే అది దేవుడు మన నుంచి ఆశించే లక్షణం. బైబిల్ కూడా దీన్ని సమర్థిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా, వారు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలబడతారు. అంటే ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉంటారు అనే విషయాన్ని చెప్పింది. అట్లాగే శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారని కూడా చెప్పింది. అందుకని మనిషి జీవితంలో ఒక మంచి దశకు వెళ్ళాలంటే ఒక్క రోజులో కాకపోయినా ఒక్కో అడుగులో నాణ్యతతో మనం ఒక్కో అడుగును ప్రారంభిస్తూ ఉంటే ఒక మంచి స్థితికి వెళతాం. అంటే ప్యూరిటీ, పరిశుద్ధత, క్వాలిటీ, నాణ్యత. మూడవ మాట ఏంటంటే ప్రయారిటీ, ప్రాముఖ్యత. ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాం అనే దాన్ని బట్టి, దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం, ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాం అనే దానిని బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే చాలామంది చాలా పేర్లు చెప్తారు. ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల దగ్గర నుంచి ఇష్టమైన కలర్ వరకు, లేదంటే మనుషుల వరకు ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. మొదటి స్థానం జీవితంలో దేవునికి ఇవ్వండి. అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వండి. ఎందుకంటే దేవునికి ఎందుకు ఇవ్వాలండి అని మీరు అడిగితే నేను చెప్తాను, వినండి. ప్రతిరోజు రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయానికల్లా 29,000 మంది చనిపోతూ ఉన్నారు. ఏ కారణం లేకుండానే, ఏదో రోగాలు వచ్చో ఏదో ప్రమాదాలు జరిగి కాదు. శుభ్రంగా ఆరోగ్యంగా పడుకున్న వాళ్ళు కొన్ని సర్వేల ప్రకారం చెప్తున్నాను నేను, ఉదయానికల్లా 29,000 మంది చనిపోతున్నారు వితౌట్ రీజన్. అంటే రేపటి రోజు మనకుంది, ఇంకో రోజు మనం ఇంకో సూర్యోదయాన్ని చూస్తున్నామంటే మన డే స్టార్ట్ అవుతుంది అంటే అది దేవుని కృపే. కాబట్టి మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. ఉదయాన్నే లేవగానే తండ్రి నీ దయ వల్ల నాకు మరొక రోజు వచ్చిందని సంతోషంతో ఆ రోజును ప్రారంభించండి. అట్లాగే ఉన్నతమైన వాటికి మంచి లక్ష్యాలను ఏర్పరచుకోండి జీవితంలో. కుటుంబానికి ప్రాధాన్యతనివ్వండి, వ్యక్తిగత ప్రాధాన్యతనివ్వండి. ఎందుకంటే మీ గురించి మీరు పట్టించుకోకపోతే ఇవాళ రోజున ఎవరూ పట్టించుకోరు. మీరు ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే, మీరు సమాజంలో కొంత మేలు చేయాలన్నా, కుటుంబానికి చేయాలన్నా, ఎవరికి ఏదన్నా మీరు ఒక అండగా నిలబడాలన్నా మొదట మీకంటూ ఆరోగ్యం ఉండాలి, మీకంటూ శక్తి సామర్థ్యాలు ఉండాలి. కాబట్టి మీ గురించి మీరు ఆలోచన తీసుకోండి. మీ శరీరం పట్ల మీరు బాధ్యత తీసుకోండి. తినే విషయం కానీ, ఏదైనా చేసే పనులు కానీ, అలవాట్లు కానీ, ఇవన్నీ కూడా ప్రయారిటీ, ప్రాధాన్యతనివ్వండి. దీని ద్వారా ఏమవుతుందంటే జీవితం ఉన్నతంగా నిర్మించబడుతుంది. ఒక చిన్న ఫార్ములా ఉంది, ఎవరో చెప్పారు, నేను విన్నాను, అది చెప్తున్నాను. 7-8-6 అనే ఒక ఫార్ములా ఉంది. అంటే రోజుకి 7 గంటలు నిద్రపోండి, 8 గంటలు పని చేయండి, నాణ్యంగా అంకిత భావంతో పని చేయండి, 6 గంటలు సరదాగా కాలం గడపండి. అంటే దేన్ని విడిచిపెట్టకుండా, పలానా అది లోటు ఉండిపోయింది జీవితంలో అనుకోకుండా, ఈ 7-8-6 ఫార్ములా అనేది కొంతమంది మేధావులు చెప్పిన మాట. 7 గంటలు శుభ్రంగా నిద్రపోండి, నిద్ర కావాలి. 8 గంటలు కష్టపడి పని చేయండి, ఇంకా వేరే ఆలోచన లేకుండా, ఇష్టపడో కష్టపడో ఏదన్నా కానీ పూర్తిగా 100కి 150% మీరు అందులో పనిలో నిమగ్నమై చేయండి. తర్వాత ఒక 6 గంటలు సరదాగా కాలం గడపండి. అందులో కూడా మంచి విషయాల మీదే సంతోషాన్ని వెతుక్కోండి. చెడు అలవాట్ల మీదో, చెడ్డ జీవితాల వైపు, ఏదో లోక సంబంధమైన తుచ్చమైన కోరికల వైపు కాకుండా మంచి వాటి మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. పరిశుద్ధతలో, దేవునిలో, కుటుంబంలో, బంధుత్వంలో, లేదంటే సమాజంలో మేలు చేయడం, ఇలాంటి వాటిల్లో సరదాలు సంతోషాలు వెతుక్కోండి. జీవితం చాలా బాగుంటుంది. ఇలా ప్రాధాన్యతనివ్వండి. అంతేగాని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ మాట, నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను పనికిరాని వ్యక్తిని, నా వల్ల ఏమీ కాదు, ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. మీకు విషయం తెలుసా, పగలపూట కూడా ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. అవి మనకు రాత్రి ఎందుకు కనపడతాయి అంటే, పగలు ఎందుకు కనిపించవు, రాత్రి ఎందుకు కనపడతాయి అంటే, అవి కటిక చీకటిలోనే నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అసలు చీకటిలోనే కన్ను చాలా స్పష్టంగా చూడడం నేర్చుకుంటుందంట. అట్లాగే కొన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, దారులన్నీ మూసిపోయినప్పుడే మనం ఒక నూతన మార్గాలను సృష్టించగలుగుతాం. మనకు దేవుడిచ్చిన మేధస్సు, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన కష్టము, మన బలము, మన సామర్థ్యం అన్నీ కూడా 100కి 100% ఉపయోగించి ఒక మంచి స్థితికి వెళ్ళటానికి అది అవకాశం అవుతుంది. అందుకని కష్టాలు అనేవి
ఇది అందరి జీవితంలో ఉంటాయి, ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇదేదో అవరోధాలు కాదు, వాస్తవంగా ఏంటంటే జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి కష్టము కూడా ఒక అవకాశమే ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి. ఇప్పుడు ఈ కొల్లేటిలోకి వచ్చాం మేము, ఈ పడవలో వచ్చాం. పడవ చూపించండి ఒకసారి. ఈ పడవలో మేము ఈ కొల్లేరులోకి వచ్చాం ప్రాంతంలోనికి. ఇదేం పెద్ద కొత్త పడవ కూడా కాదు, కొంచెం పాతదే, అయినా కూడా మమ్మల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని తయారు చేసిన వాడు ఇది ఇలా ఎవరో ఒకరిని తీసుకెళ్ళడానికి, నీళ్ళల్లో వెళ్ళడానికి ఉపయోగపడాలనే దీన్ని తయారు చేశాడు. ఇది గట్టునే ఉండిపోయింది అనుకోండి, దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. అంటే దీని పర్పస్ ఏంటి? నీళ్ళల్లో ఇది వెళ్ళడానికి ఉపయోగించుకునే ఒక సాధనం. గట్టునే ఉన్నంత మాత్రాన నీట్గానే ఉండొచ్చేమో కానీ దీనివల్ల ఉపయోగం ఉండదు. అట్లాగే ప్రతి మనిషి కూడా ఒక పర్పస్ అనేది ఉంది. దేవుడు పనికిరాని వ్యక్తులుగా మనల్ని ఎవరిని చేయలేదు. మనందరం కూడా దేనికో దానికి ఉపయోగపడతాం. దేవుని దృష్టిలో విలువైన వ్యక్తులుగా మనం ఉన్నాం. ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నేను ఎందుకు పనికిరాను అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అట్లాగే దేవుని మీద విశ్వాసం కూడా కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు లేడనేవాడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అనాథగా మిగిలిపోతాడు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు పరిస్థితులు చేజారిపోయినా పర్వాలేదులే, నా దైవం నాకు తోడుగా ఉంది, భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ స్థితి నుంచి నన్ను బయటకు తీసుకెళ్తాడని పాజిటివ్తో కొంచెం ఒక మంచి ఆలోచన కలిగి జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాధాన్యత అనేది కూడా ఎవరికి ఇస్తున్నాం అనేది చూసుకోండి. ఎందుకంటే దేనికి ప్రాధాన్యతనిస్తామో అదే మన జీవితంలో మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ 3 సూత్రాలు పాటించండి. ఒకటి ప్యూరిటీ, పరిశుద్ధత. రెండోది క్వాలిటీ, నాణ్యత. మూడోది ప్రయారిటీ, ప్రాధాన్యత. ఈ మూడింటిని బేస్ చేసుకుని చక్కగా జీవితాన్ని నిర్మించుకోండి. ఇవాళ ఏ స్థితిలో మీ జీవితం ఉన్నా, మొదట నీ స్థితి కొద్దిగానే ఉన్నా తుదకు వెళ్ళే కొద్దీ కూడా మహా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నీతి మార్గంలో ఎవరున్నా లేకపోయినా దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. దేవుడిని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, చేసే పనిని అంకిత భావంతో చేయండి. గాడ్ బ్లెస్ యూ.